కీర్తనలు 144 కీర్తన, కీర్తన 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కాబట్టి ఇక్కడ మా కుమారులు ఎలా ఉన్నారంట? యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. కాబట్టి ఎదిగినారు. ఇంకో భాగంగా కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి మరి ఎదిగినారు ఒకటి, ఎదిగిన మొక్క ఒకటి. కీర్తనకారుడు 144 కీర్తన 12వ వచనంలో రాయబడింది, మా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె. అంటే ఇంకా ఎదిగినారంటే ఇంకా బలమైనటువంటి మొక్క వలె ఉన్నారు. ఇంకా దాంట్లో జీవం ఉంటుంది. ఇంకా చూస్తే ఇంకా ఆ మొక్కను ఎవరు కూడా పీకి వేయలేరు. అది ఎదిగినటువంటి మొక్క. ఇంకా లోతుగా చూస్తే ఇంకా భవిష్యత్తులో ఫలించేటువంటి చెట్టు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి యవ్వన కాల జీవితంలో ఎదిగే అనుభవం ఉండాలి. అంటే ఆత్మీయంగా ఎదగాల. ఆత్మీయంగా ఎదగాలి అంటే దానికన్నా పూర్వము మరి ఆ యొక్క మొక్కలో జీవం అనేది ఉండాలి. అది జీవించబడి ఉన్నప్పుడే ఎదిగేదిగా ఉంటుంది. కాబట్టి విశ్వాస జీవితంలో మరి యవనస్తులంగా మరి యవనలుగా మీలో మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవం అనేది మీ యొక్క హృదయంలో ఉండాలి. మీలో దేవుని జీవం అనేది ఉండాలి. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 3. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. యోహాను 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించాడు. చాలు. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితే ఏం జరుగుతుంది? దేవుని రాజ్యాన్ని చూసేవాడుగా ఉంటాడు. మరి కొత్తగా జన్మ అంటే పైనుండి మరి జన్మించేటువంటి అనుభవం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే తన జీవితంలో రక్షణ కార్యం అనేది జరుగుతుంది. కాబట్టి క్రొత్త జన్మ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇంకా రక్షణ మార్మల్స్ అనుభవం లేకపోతే నూతన జన్మలోకి రావాలి. అప్పుడే మనము ఎదిగే వారంగా ఉంటాం. ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఈ లోకంలో ఉంటే లోకం యొక్క శరీర కోరికలను బట్టి మరి జీవిస్తే మరి ఏ విధంగా ఉంటుందంట చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 2:1. ఎఫెసీ 2:1. తీసిన చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారు. కాబట్టి ఎట్లా ఉన్నారంట? అపరాధముల చేత పాపముల చేత ఏమైపోయినారంట? చచ్చినవారు. కాబట్టి అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారు మరి
ఎట్లా ఉంటారు? మరి లోకంలో ఉంటారు. పాపంలో ఉంటారు. పాపము చేస్తూ దేవునికి మరి దూరం అయ్యేటువంటి పరిస్థితి. కానీ ప్రభు మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ప్రభు మనల్ని మరి తన యొక్క అనాదికాల సంకల్పమును బట్టి ప్రతి ఒక్క యవనస్తుని యొక్క స్థితిని ఆయన ఎరిగినాడు. కాబట్టి మన స్థితిని ఆయన ఎరిగినాడు కాబట్టి ప్రభు మనకు ఒక గొప్ప తరుణాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఈ అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితి ఎట్లా ఉంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ పోకిరి మాటలైన సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి యవ్వన కాలంలో మరి ఇవి అన్నీ కూడా జరుగుతుంటాయి. ఏముంటాయి? మొదటిగా బూతులు మాట్లాడుతుంటారు. అది మరి జీవం ఉన్న వాళ్ళలో బూతులు ఉండకూడదు. రెండవది పోకిరి మాటలు ఉండకూడదు. మూడవది సరసోక్తులు ఉండకూడదు. కాబట్టి సరసోక్తులు అనేది ఉండొద్దు. అంటే వ్యంగ్యమైన రీతిలో మరి ఒక వ్యక్తిని మరి కించపరుచుకుంటూ, లేదంటే మరి ఒక వ్యక్తితో మాట్లాడే విధానంలో సరసం చేసుకుంటూ మాట్లాడుతుంటారు. వాటిని సరసోక్తులు అంటారు. కాబట్టి ఇలాంటివి మనకు తగవు, మీకు తగవు అని అంటాడు. అంటే జీవం కలిగినటువంటి వారికి ఇవి తగవు. ఎందుకు? ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మీరు క్రీస్తుతో కూడా బ్రతికించబడినారు. కాబట్టి క్రీస్తుతో బ్రతికించబడిన వారికి మరి పోకిరి మాటలు, మరి సరసోక్తులు, బూతులు ఇవి ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు? మనము నిత్య రాజ్యానికి హక్కుదారులము కావాలి, నిత్యత్వానికి హక్కుదారులము కావాలి. మనలో జీవం ఉండాలి. 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 ఇక్కడ నూతనమైనటువంటి సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. కాబట్టి క్రీస్తులో ఉన్నవాడు నూతనమైనటువంటి సృష్టి, పాతవి గతించినాయి. కాబట్టి నీ చీకటి సంబంధమైనటువంటి జీవితము గతించిపోవాలి, నీ పాత జీవితము గతించిపోవాలి. నువ్వు క్రీస్తునందున్నాను అని నువ్వు చెప్పుకుంటే నీ పాత జీవితం ఏమైపోవాలా? గతించిపోవాలి. నీలో బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఇవన్నీ ఉండకూడదు. పాత జీవితం అంతా కూడా గతించిపోవాలి. నూతన సృష్టిలోకి రావాలి. నూతన సృష్టి అంటే దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుని ప్రజలతో ఉండడము, దేవుని సంతోషపెట్టడము. నిత్యరాజ్యం, పరలోక రాజ్యానికి వారసులు కాబట్టి నిత్య జీవం కొరకు ఎదురు చూసేటువంటి అనుభవంలో ఉండాలి. కాబట్టి పాత విషయాలన్నీ కూడా మర్చిపోవాలి, పాతదంతా వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు గొప్ప చెప్పుకుంటారు పాత విషయాలు. నేను ఒకనాడు మరి చాలా బలవంతుని, చాలా కొట్టేవాడిని, అలా అతిశయంగా చెప్పుకుంటారు. అదంతా పాతదంతా ఏమైపోవాలా? గతించిపోవాలి. కాబట్టి ఇప్పుడు మన యవనస్తులు అంటే, మీ యవనస్తులు ఎలాంటి వారంట? మరి ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. ఎదిగిన మొక్కలు దేనికి సాదృశ్యము? జీవానికి సాదృశ్యం. మీలో జీవం ఉండాలి. జీవం ఉండాలంటే అంధకార సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా వెళ్ళిపోవాలి. సరసోక్తులు, పోకిరి మాటలు, బూతులు ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి.
కాబట్టి పాతది పోవాల. పాతది ఎవరిలో పోతుంది? రక్షణ మార్మన్స్ పాప క్షమాపణ ఉన్న వాళ్ళలోనే పాతదంతా కూడా వెళ్ళిపోతుంది. రక్షణ మార్మన్స్ లేకపోతే మరి యవన కాలంలో ఉండి నటిస్తే, మరి క్రైస్తవుడిగా నటిస్తే పాతది నిలిచే ఉంటుంది. చెప్పుకుంటాము కొత్తది కొత్తది అని చెప్పుకుంటాము. అంటే కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేయరు, సెంటు కొట్టుకుంటారు. ఎప్పుడైనా చూస్తున్నారు? ఎవరైనా స్నానం చేయకుండా సెంటు కొడితే ఆ దుర్వాసన, ఈ సెంటు వాసన రెండు కలిపి మరి రోత వాసన వస్తుంది. కాబట్టి నువ్వు రక్షణ మార్మన్స్ లేకుండా, పాప క్షమాపణ లేకుండా మరి నువ్వు ఒకవేళ చెప్పుకుంటే నాకు రక్షణ ఉంది, మార్మన్స్ ఉంది అని చెప్పుకుంటే నీ పాత జీవితం ఉంటుంది, నీ యొక్క చీకటి జీవితం ఉంటుంది, అది దుర్వాసన కొడుతుంది. నువ్వు ఎంతగానైనా మరి నాలో మార్పు ఉంది అని నువ్వు ఎంత చెప్పుకున్నా కానీ నీ దగ్గర నుంచి వచ్చేది ఏంటిది? రోత హృదయం, రోత వాసన. రోత హృదయం నుంచి ఏమొస్తుంది? రోత వాసన వస్తుంది. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి అది ఘోరమైనటువంటి వ్యాధి ఉన్న వారికి ఏముంటుంది? దుర్వాసన ఉంటుంది, దుర్గంధం ఉంటుంది. కాబట్టి రక్షణ మారుమనసు పాప క్షమాపణ లేకుండా మరి నాలో జీవం ఉంది అని చెప్పుకుంటే అది దుర్గంధంతో నింపబడి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో, మారుమనసు పొందుతావో, అప్పుడు నీ జీవితంలో ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఏంటిది ఆ వాగ్దానం? 144 కీర్తన 12వ వచనం. 140 మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కలు. ఎదిగిన మొక్క ఎట్లా ఉంటుంది? అందరికీ మంచి గాలిని ఇస్తుంది, ప్రశాంతత ఇస్తుంది, సేద తీర్చబడతారు. అలాంటి పరిస్థితి ఎదిగిన మొక్కలో ఉంటుంది. కాబట్టి మొదటిది మనతో ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన పాత జీవితాన్ని తొలగించి, మన దుర్గంధాన్ని తొలగించి మనలో జీవము నింపేదిగా ఉంది. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము. కాబట్టి ఆ మరణం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరం క్రితము ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన లేఖనం ప్రకారం మరి ఈ భూమి మీద పుట్టినాడు. లేఖనం ప్రకారం ఆయన మరణించినాడు. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడినాడు. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేచినాడు. ఈ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రభు యొక్క మరణము, భూస్థాపనము, పునరుత్థానమును బట్టి మనం ఏం చేయబడినాము? బ్రతికించబడినాం. క్రీస్తుతో కూడా బ్రతికించబడినాం. అంటే మనలో ఉన్నటువంటి జీవము, అంటే రక్షణ ద్వారా వచ్చినటువంటి జీవము నిత్య జీవము అది. కాబట్టి పరలోకంలో చేర్చేటువంటి జీవం, పాతాళం పంపించేటువంటి జీవం కాదు. లోకంలో ఉన్నటువంటి జీవము, శరీరంతో ఉన్నటువంటి జీవం మృతమైనప్పుడు వెళ్ళాల్సింది ఎక్కడికంటే నిత్య నాశనానికి, నరకానికి పోవాల్సిందే. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి నూతన జీవము, నూతన సృష్టి నిత్య నాశనాన్ని తప్పించి నిత్య జీవంలోకి నడిపిస్తారు. అంటే పరలోక రాజ్యంలోకి నడిపిస్తారు. కాబట్టి మొదటిది జీవము, అది నిత్యత్వానికి నడిపించేది. రెండవ విషయాన్ని చూడండి. ఈ యొక్క మొక్క యొక్క అనుభవము 1 కొరింథీ 1:3 వచనంలో చూస్తే అది ఎట్లా ఉందంటే అది అంటుకట్టబడి ఉందంట. చదవండి. 1 కీర్తన 3వ వచనం. 1 కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినవాడు. కాబట్టి ఈ ఎదిగిన మొక్క మరి ఎక్కడ నాటబడిందంట? నీటి కాలువల యోర నాటబడింది. కాబట్టి నాటబడినటువంటి మొక్క ఒకనాడు పోకిరి చేష్టలతోటి ఒక
ఒకనాడు పలికిమాలిన వదురుబోతు మాటలతోటి, ఒకనాడు మరి ఎలాంటి పరిస్థితి అంట, సరసోక్తులతో జీవించినటువంటి మొక్క. ఇంకా అక్కడే ఆ మొక్క ఉంటే పోవాల్సింది నిత్య నరకానికి. కాబట్టి దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? కట్ చేస్తున్నాడు. కట్ చేసి తనలో అంటుకట్టబడినావు. చూడండి, యోహాను సువార్త 15 అధ్యాయం 5 వచనం. జాన్ గాస్పల్ 15:5. యోహాను సువార్త 15 అధ్యాయం 5 వచనం. ఆ, ద్రాక్షవల్లి ఎవడు నాయందు నిలిచి ఉండును. కాబట్టి ఎవడు నాయందు నిలిచి ఉండును, నేను ఎవని అందు నిలిచి ఉండును. కాబట్టి మనము దేవునిలో అంటగట్టబడ్డం అంటే దేవునిలో నిలిచి ఉన్నాం. దేవునిలో నిలిచి ఉంటే మన స్థితి ఎట్లా ఉంటుంది చూడండి. కొలస్సీ 3:3. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 3 వచనం. కొలస్సీ 3:3. పైనున్న వాటి మీదనే కానీ మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి యవనస్తులు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మీ జీవము దేవునితోటి మీ జీవము దేవుని యందు దాచబడి ఉంది. నువ్వు రక్షింపబడినావంటే నీ జీవం ఎక్కడ దాచబడి ఉంటుంది? దేవునిలో దాచబడి ఉంటుంది. కాబట్టి నీ జీవానికి సెక్యూరిటీ ఉన్నది. ఏముంది? నీ జీవానికి సెక్యూరిటీ ఉంది. దేవునిలో నీ జీవము దాచబడి ఉన్నది. జాన్ గాస్పల్ 10:28. యోహాను సువార్త 10 అధ్యాయం 28 వచనం. జాన్ గాస్పల్ 10:28. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు. చాలా, దేవుడు మనకు నిత్య జీవం ఇస్తున్నాడు కాబట్టి ఎన్నటికీ నశించవు. కాబట్టి దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, మనము నశించిపోం. అది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు కరుణామయుడు. రోమా 6:1. రోమిలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 1 వచనం. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమ్మా. దేవుడు నిత్య జీవం ఇచ్చినాడు, మన జీవం దేవునితో దాచబడి ఉంది అని అనుకొని, మరి కృప ఎక్కువ ఉంది, ఇంకా నా జీవము దేవునితో దాచబడి ఉంది అనుకొని పాపమందు నిలిచి ఉండకూడదు, పాపము చేయకూడదు. కొన్నిసార్లు యవన కాలంలో ఉన్నంత వరకు మీకు పాప కోరికలు, పాపేచ్ఛలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి అంత త్వరగా పాపేచ్ఛలు, పాప కోరికలు అనేవి పోవు. దాన్ని జయించాల. అనిపిస్తుంది, నేను యవన కాలంలో చాలా షార్ప్గా ఉండేది. పాపమును చాలా జయించేవాడిని. అంటే దేవునిలో మరి రక్షింపబడిన తర్వాత, మార్మన్స్ అనుభవంలోకి వచ్చిన తర్వాత కంటితో కానీ, నోటితో కానీ, చెవులతో కానీ ఏ పాపం చేయకపోయేది. జీవాన్ని కాపాడుకునేది. నోటితోటి బూతులు మాట్లాడకపోయేది, ఫ్రెండ్స్ ఉంటే జోక్స్ చేయకపోయేది, సరసోక్తులు చేయకపోయేది. తర్వాత ఫ్రెండ్స్ బయటికి వెళ్దామంటే మరి ఎక్కడ పాపం అంటుకుంటుందో అని బయటికి పోకపోయేది. మరి కంటితోటి మరి ఎక్కడ పాపం చేస్తానని మరి మొబైల్ ఫోన్ కూడా కొనుక్కోలేదు. చాలా దినాలు మరి మొబైల్ ఫోన్ కూడా నేను చూడలేదు. అంటే మొబైల్ ఫోన్ కూడా కొనలేదు. నేను మొబైల్ ఫోన్ ఎప్పుడు కొన్నానంటే, నా వివాహం కాకమునుపు నాకు ఆఫ్రికాలో జాబ్ వచ్చింది. ఆఫ్రికాలో జాబ్ వచ్చినప్పుడు మరి మా మదర్ ఇండియాలో, నేను ఆఫ్రికాలో ఉన్నాను. అప్పుడు మా మదర్ని మరి ప్రత్యక్షంగా చూడలేను కాబట్టి తనతో వీడియో కాలింగ్ మాట్లాడడానికి అప్పుడు నేను స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను. అప్పటి వరకు నాకు అవసరత అనేది రాలేదు. కాబట్టి మన జీవము దేవునిలో దాచబడి ఉంది, అది యథార్థమే.
మరి దాచబడిన జీవాన్ని మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలా. కృప విస్తరించింది. ప్రభు మన జీవాన్ని దాచిపెట్టినాడు. మనం నశించిపోకుండా ఆయన కాపాడుతున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కృపలో నిలిచి ఉండాలి గాని, మరి కృప ఉందని పాపంలో నిలిచి ఉండకూడదు అనేటువంటి మాట రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనంలో చెప్పబడింది. కాబట్టి 2 విషయాలు చూసుకున్నాం. మొదటి విషయం ఏంటిదంట? యవనస్తులు ఎట్లా ఉన్నారంట? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కలో ఏముంది? మొదటిగా జీవం ఉంది. ఆ జీవము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ నుంచి వచ్చింది. ఒకనాడు నిర్జీవమైనటువంటి పరిస్థితి, అపరాధములు, సరసోక్తులు, మరి పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, ఇట్లా బ్రతికినటువంటి జీవితం. దాని నుంచి ప్రభు మనల్ని దానిలో అంటుకట్ట చేసి నాటింపజేసి ప్రభు ఏం చేస్తున్నాడు? మన జీవాన్ని ఆయనలో దాచి ఉంచినాడు. మన జీవానికి సెక్యూరిటీ ఉంది కదా అని మన ఇష్టానుసారంగా పాపం చేయకూడదు. మనం ఇష్టానుసారంగా ప్రభుని నమ్ముకొని పాపం చేద్దామనుకుంటే అవమానము పొందాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి మొదటి విషయము జీవము, రెండవ విషయము అంటుకట్టబడ్డ, అంటే మన జీవము దేవునిలో దాచిపడి ఉన్నది. మూడో విషయాన్ని చూడండి, కీర్తనకారుడు మొదటి కీర్తన 3వ వచనం చదవండి. కీర్తనలు 1:3. అతడు ఎక్కడ నాటబడినాడంట? నీటి కాలువ యోర నాటబడినాడు. ఈ నీటి కాలువ యోర దేని జ్ఞాపకం చేస్తుందంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. చదవండి. జాన్ గాస్పల్ 4:14. యోహాను సువార్త. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు తప్పికొనడు. కాబట్టి ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడతామో మరి మనము దప్పిక అనేది ఉండదు, పాపం మీద తృష్ణ అనేది ఉండదు. జాన్ గాస్పల్ 7:38. జాన్ గాస్పల్ 7:38. నాయందు విశ్వాసం ఉంచువాడెవడు, లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కాబట్టి వాని కడుపులో నుండి ఏమొస్తాయంట? జీవజల నదులు. అంటే వాడిలో జీవం ఉంటుంది. ఎందుకు? దేవునిలో ఉన్నాడు కాబట్టి. తర్వాత అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఉన్నవారు, ఆయనలో ఉన్నవారిలో ఏముంటుందంట? జీవము ఉంటుంది. కొలస్సీ 2:9-10. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీ 2:9. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. కాబట్టి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ కనబడుతుందంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో మనకు కనబడుతుంది. కాబట్టి క్రీస్తులో సర్వము మనకు కనబడుతుంది. ఆయనే జీవము, ఆయనే జీవజలము. కాబట్టి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు ప్రభు యొక్క జీవజల నదులు వారి కడుపులో నుంచి ఊరేటి నీటి బుక్కగా ఉంటుంది. అంటే వాళ్ళ జీవితము శాశ్వతమైనటువంటి జీవంతో ఉంటుంది. శాశ్వతమైనటువంటి జీవం అంటే ఎట్లా కనబడతారు? వాళ్ళు యవన కాలంలోనే ప్రేమ అనురాగాలతో కనబడతారు. యవన కాలంలోనే ఆత్మీయంగా కనబడతారు. యవన కాలంలోనే వాళ్ళ మాటల్లో, వారి నడకల్లో, వారి క్రియల్లో వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే లోకానుసారంగా వాళ్ళు
నడవరు, లోకానుసారంగా వాళ్ళు జీవించరు, లోకానుసారంగా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ జీవితము సపరేట్‌గా ఉంటది. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 55 వర్స్ 1. యెషయా గ్రంథం 55 అధ్యాయము మొదటి వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 55 వర్స్ 1. దప్పిగొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. కాబట్టి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. దప్పిగొన్న వాళ్ళారా ఎక్కడికి రండి? నీళ్ళ యొద్దకు రండి. కాబట్టి మీరు ఇప్పుడు నీళ్ళ యొద్దకు రండి. ప్రభు దగ్గరికి రండి. మీకు ఏదైతే అవసరత ఉందో ప్రభు దగ్గరికి రండి. ప్రభు మీ అవసరతను తీరుస్తాడు. మరి అది నీటి కాలువ, అది జీవంతో కూడినటువంటి కాలువ. కాబట్టి యవ్వన కాలంలో మీకు ఏ అవసరత ఉన్నా మరి ప్రభు దగ్గరికి రండి. దప్పిగొన్న దప్పిగొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. కాబట్టి నీళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీకు ఏ అవసరత ఉన్నా, మీ ఎడ్యుకేషన్ విషయంలో, మీ జాబ్ విషయంలో, మీ వివాహం విషయంలో ఏ అవసరత ఉన్నా ప్రభు దగ్గరికి రండి. సమృద్ధి అయినటువంటి జీవం ఉంది, సమృద్ధి అయినటువంటి జలం ఉంది. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే మీరేమవుతారు? తృప్తి పొందుతారు. ప్రభు దగ్గరికి మీరు రాకుండా మీ సొంత కోరికలను బట్టి, మీ సొంత ఇచ్ఛలను బట్టి, మరి మీ సొంత చదువును మీరు చూజ్ చేసుకున్నా, మీరు సొంత ఉద్యోగాన్ని మీరు చూజ్ చేసుకున్నా, సొంత లైఫ్ పార్ట్నర్ని మీరు చూజ్ చేసుకున్నా చాలా కష్టాలు పడతారు. కాబట్టి తొందరపాటుతనం అనేది యవనస్తుల్లో ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, మన జీవితము ఎక్కడ ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ యొక్క విలువను అర్థం చేసుకోవాలి. అనేక మార్లు రక్షణ యొక్క విలువను గుర్తెరగకుండా, ప్రభు యొక్క రక్షణను గుర్తెరగకుండా సొంత చిత్తాలకు పోయి ఎంతగానో నష్టం. ఎందుకు? అనేకమైనటువంటి జీవితాల్లో సంతోషం లేనటువంటి పరిస్థితి. చదివినా సంతోషం లేదు, ఉద్యోగంలో సంతోషం లేదు, వివాహ జీవితంలో సంతోషం లేదు. ఎందుకు? ఇట్స్ ఓన్ విల్. మరి యాకోబు రాహేలుని వివాహం చేసుకున్నాడు. రాహేలు ఎప్పుడు మరి యాకోబుని నిష్ఠుర పెట్టింది. నాకు సంతానం లేదని ఎప్పుడు యాకోబుని బాధ పెట్టింది. ఎప్పుడు దేవుని చిత్తానికి రాహేలు లోబడలేదు. నీ 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 జీవితంలో కూడా దేవుని చిత్తం కాకుండా నీ చిత్తం ఒకరు నెరవేర్చుకుంటే ఎప్పటికీ పోరాటాలే ఉంటాయి. కుటుంబ జీవితంలో ఉద్యోగం చేస్తుంటే ఎప్పటికీ పోరాటాలే. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నీకు ఆత్మీయులు ఉండరు. ఎప్పుడు నిన్ను హింసిస్తుంటారు, ఎప్పుడు నిన్ను బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. నిన్ను పాపానికి లాగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నువ్వు చూజ్ చేసుకున్న స్టడీలో కానీ, నువ్వు చూజ్ చేసుకున్న జాబ్లో కానీ, నువ్వు చూజ్ చేసుకున్న వివాహ జీవితంలో కానీ ప్రభు చిత్తాన్ని నువ్వు ఖచ్చితంగా గైకొనాలి. గైకుంటే ఏముంటుంది? జీవం ఉంటుంది. ఎందుకు? నువ్వు ఎక్కడున్నావు? నీటి కాలువ యోర ఉన్నావు. కాబట్టి ఒక భిక్షవాడు ఉన్నాడు. మరి వాడు రోజు అడుక్కుంటున్నాడంట. వాడు కూర్చున్న సీట్ కింద ఒక గొప్ప ధననిధి ఉన్నదంట. వాడు దాన్ని గుర్తెరగకుండా అక్కడే అడుక్కున్నాడు, అక్కడే ఆకలికి అలమటించినాడు, అక్కడే చచ్చిపోయినాడు. వాడు చచ్చిపోయిన తర్వాత వాడు ఉన్నటువంటి చెట్టు ఒకనాడు కూలిపోతే గొప్ప ధననిధి బయటపడేది. నువ్వు ఏది గ్రహించట్లేదు? నీ జాబ్కి దేవుడు హెల్ప్ చేస్తాడని గ్రహించట్లేదు. నీ యొక్క స్టడీస్కి దేవుడు హెల్ప్ చేస్తాడని నువ్వు గ్రహించట్లేదు. నీ వివాహ జీవితానికి దేవుడు హెల్ప్ చేస్తాడని నువ్వు గ్రహించట్లేదు. నీకు సంతానం కావాలంటే దేవుడు హెల్ప్ చేస్తాడని నువ్వు గ్రహించట్లేదు. ప్రభువుని అడిగితే సమస్తాన్ని ఇస్తాడు. అడిగి పొందుకుంటే గొప్ప భాగ్యం ఉంది. కాబట్టి
మూడో విషయము, దప్పిగొన్న వాళ్ళారా ఎక్కడికి రండి? ఎక్కడ రండి? నీళ్ళ యొద్దకు రండి. దప్పిక తీర్చబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరనే మనకు దప్పిక తీర్చబడుతుంది. అంతేకాదు, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 44 వర్స్ 3, మీ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదని అని రాయబడి చూడండి. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 44 వర్స్ 3, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. కాబట్టి నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. ఈ యొక్క సంవత్సర వాగ్దానంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో మరొక మాట రాసిపెట్టింది. ఏమని రాసిపెట్టింది? నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇత్తును. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం పంట దగ్గరికి వెళ్ళలేదు. మనం ఇంకా ఎక్కడ ఉన్నాం? నీటి దగ్గరనే ఉన్నాం, జీవం దగ్గరనే ఉన్నాం, అంటుకట్టే దాంట్లో ఉన్నాం. 3 స్టేజెస్కి వెళ్ళినాం. మొదటిగా జీవంలో ఉన్నాం, రెండోది అంటుకట్టలో ఉన్నాం, అంటే మన జీవం దేవుల్లో దాచబడి ఉంది. మూడోది మనం నీళ్ళ దగ్గర ఉన్నాం, ఇంకా ఫలించే దగ్గరికి వెళ్ళలేదు. అయితే మనం ఫలించబోతున్నాం. ఎలా ఫలించబోతున్నాం? చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిత్తును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనాడు మన పరిస్థితి ఏంటిది? బూతు మాటలు మాట్లాడినాం. పాత జీవితంలో బూతు మాటలు ఉన్నాయి, సరసోక్తులు ఉన్నాయి, పోకిరి మాటలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి వారిని జీవంలోకి నడిపించిన తర్వాత 2:28లో మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటిది? దేవుని సిలువను మోయడం, దేవుని కాడి మోయడం, అందుకన్నా గొప్ప భాగ్యము యవనస్తులకు ఇంకేముంటుంది? కాబట్టి మీ కుమారులు మీ కుమార్తెలు ఏమవుతారంట? ప్రవచనములు చెప్తారు. కాబట్టి 3 అనుభవాలు అయిపోయినాయి. మొదటి అనుభవం, మరి మనం ఎదిగే మొక్కలము, మనలో ఏముందంట? జీవం ఉంది. రెండవది, మన జీవము దేవునిలో దాచబడి ఉంది, అది అంటగట్టుట. మూడవది, మనం ఎక్కడున్నాం? జీవజల ఊట దగ్గర ఉన్నాం, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాలుగో విషయం చూడండి. కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం చదవండి. 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండడు. కాబట్టి ఇప్పుడు దేవుని యందు జీవం కలిగిన వారు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఫలింపులోకి రావాలా. ఇక ఫ్యూచర్లో ఏం రావాలా? ఫలింపులోకి రావాలి. యాకోబు ఒక మాట అంటాడు, నేను బ్రతికిన దినములు అనేకములు, అవి ఆయాసకరంగా దుఃఖముగా ఉన్నాయని అంటాడు. అంటే తన జీవితంలో ఎన్నో శ్రమల గుండా పోయినాడు. వివాహం విషయంలో భార్య కోసము దాదాపుగా 21 సంవత్సరాలు వేస్ట్ చేసినాడు. ఒక భార్యను సంపాదించుకోవడానికి యాకోబు 20 సంవత్సరాలు వేస్ట్ చేసినాడు. కుమారులు కలిగిన తర్వాత కుమారులు లేవి, షిమ్యోన్లు ఒక ఊరి మీద పడి ఊరంతా చంపేసినారు. పారిపోయినాడు, అక్కడి నుంచి పారిపోయినాడు, వాళ్ళని బట్టి పారిపోయినాడు. మూడవది, ముద్దుల కుమారుడు యోసేపును ఎత్తుకొని పోయినారు. కాబట్టి యాకోబు తన జీవితంలో ఎన్నో బాధలు, ఈ బాధ అంతా కూడా బహుశా రాహేలు కోసం ఆయన త్యాగం చేసినటువంటి సమయం కావచ్చు. కాబట్టి సమయము ఊరికే వృధా చేస్తారు. ఏదో అమ్మాయి కొరకు సమయం అంతా వృధా చేస్తారు, ఏదో అబ్బాయి కొరకు సమయం అంతా వృధా చేస్తారు. కాబట్టి చివరిగా నీ జీవితము వృద్ధాప్యంలో చూసుకుంటే ఆయాసంగా ఉంటుంది, దుఃఖకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫలించే జీవితంలో ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఫలింపులో ఉంటే కొన్నిసార్లు బాధలు రావచ్చు, కొన్నిసార్లు వేదనలు రావచ్చు, కానీ ఫలించిన తర్వాత అనేక మందికి వెలుగుగా ఉంటాం.
కాబట్టి ఇప్పుడు యోసేపు జీవితంలో ఆయన గురించి రాయబడింది. యోసేపు అంట ఫలించెడు కొమ్మ. ఈ మాట ఎక్కడ రాయబడింది చదవండి. యాభై ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం. ఆది కాండము 49:22. యోసేపు ఫలించడి కొమ్మ. జ్ఞాపకం చేసుకో, నువ్వు ఫలించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు ప్రభు? ఎందుకు జీవంతో నింపినాడు? ఎందుకు నీ జీవాన్ని దాచిపెట్టినాడు? ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ నీతో ఉంటున్నాడు? నువ్వు ఫలించాలని ఆయన ఉద్దేశం. కాబట్టి ఫలించే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ 1:10. కొలస్సీ 1:10. ఒక్కొక్క మాట ఇక్కడ చాలా రాయబడి ఉన్నది. 1:10లో ప్రతి సత్కార్యంలో సఫలులు కావాలని రాయబడి ఉంది. కాబట్టి మన వాక్య భాగము ప్రతి సత్కార్యంలో సఫలులము కావాలి. తర్వాత ఫలించేటువంటి అనుభవంలో ఆది కాండము 41వ అధ్యాయము 42వ వచనం. ఆది కాండం 41:42. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసినారు. కాబట్టి ప్రభు మరి యోసేపు ఎన్నో బాధలు పడినాడు, శ్రమలు పడినాడు. యవన కాలంలో మరి ఏ తప్పు చేయని యోసేపు ఎన్నో బాధలు పడినాడు. ఫరో మరి ఆ యొక్క పోతిఫర్ భార్య నుంచి ఎంతో అవమానం తీసుకున్నాడు. జైలుకి వెళ్ళినాడు. అక్కడ పానదాయకుడు చేసిన మేలును మర్చిపోయినాడు. ప్రభువే మరి ఆ యొక్క మరి ఫరోకి కలను తీసుకొని వచ్చి యోసేపు మరి కలభావాన్ని అక్కడ చెప్పినాడు. చెప్పిన తర్వాత యోసేపు ఐగుప్తుకు ప్రధానమంత్రి అయినాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత సత్కార్యం చేసినాడు. అన్నలు ఏం చేస్తున్నారు? యోసేపు నమ్మినారు. మరి యోసేపు ఏం చేసినాడు? కరువు దినాల్లో అన్నలను ఏం చేసినాడు? పోషించినాడు. కాబట్టి నువ్వు ఎలా ఫలించాలి అంటే నీ కుటుంబాన్ని పోషించేలాగా ఫలించాలి. అర్థమైందా? ఈ కాలంలో యవనస్తులకు ఉద్యోగం లేకపోతే వాడే బ్రతుకుడు కష్టం. ఎట్లా ఉంటారు యవనస్తులు? కొంతమంది చదవమంటే చదవరు, చదవకుండా ఇంకా ఎయిర్ ఫోర్స్ జాబ్ చేస్తారు, గాలికి తిరుగుతారు. గాలికి తిరిగిన తర్వాత మరి పెళ్లి చేయాల్సినటువంటి ఏజ్ వస్తుంది. ఎవడు పిల్లనియకపోతే ఏం చేస్తారు? ఒకవేళ తల్లిదండ్రులకు ఏదైనా పరపతి ఉందనుకోండి, వాళ్ళ పరపతిని యూజ్ చేసి ఏదైనా ఎంప్లాయీని వివాహం చేస్తారు. చేస్తే ఇంకా ఎలాంటి జీవితము? డైలీ పిల్లలను బండి మీద ఎక్కించుకొని తీసుకొని పోవాలా, తీసుకొని రావాలా. ఉద్యోగం ఉండదు. ₹1 కావాలంటే ఇంట్లో వైఫ్ని అడుక్కోవాలా. అలాంటి పరిస్థితి. భోజనం పెడతాడా? వాడు తినడానికి కష్టం. ఇంకా వాళ్ళ పిల్లలకి ఏం భోజనం పెడతాడు? పిల్లలు నాన్న చాక్లెట్ కొని నాన్న అంటే భార్య దగ్గర పోయి చేతి చాపాలి. అది ఫలించేట అనుభవం కాదు. అనేక కుటుంబాలు ఉన్నాయి యవన కాలంలో. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉంటే వింటే బాధపడతారు. అనేక కుటుంబాలు ఉన్నాయి యవన కాలంలో యవన జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకొని సినిమాలకు, అమ్మాయిల కోసము వ్యర్థం చేసుకొని ఉద్యోగం లేక కష్టాలు పడి భార్యను పోషించలేక, పిల్లలను పోషించలేక అప్పుల పాలై ఎన్ని కష్టాలు పడతారు. కాబట్టి ఫలించాలి. ఫలిస్తేనే నీ జీవితానికి సార్థకత. ఫలించకపోతే విలువ ఉండదు. సంఘంలో విలువ ఉండదు, వ్యక్తిగతంగా విలువ ఉండదు, ఇంటిలో విలువ ఉండదు, సంఘంలో కూడా విలువ ఉండదు. నీకు ఉద్యోగం లేకపోతే, నీకు డబ్బు లేకపోతే, నేను ఎవరైనా ఆత్మీయుడన్నా ఆయన బాగా ఆత్మీయుడు నన్ను తీసుకుపోయి స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పిస్తారా? లెక్క కూడా చేయరు. ఫలించాలి. సమయంలో కాపాడుకోవాలి.
కాపాడుకున్నప్పుడే ఫలింపు కలిగినటువంటి జీవితం ఉంటేనే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. అనేక మందికి యోసేపుని ఏం చేసినాడంట? ఏలికగా చేసినాడు. కాబట్టి నాలుగవది ఫలించేటువంటి అనుభవం. తర్వాత ఈ రోమా 6:22లో ఒక మాట రాయబడింది. రోమా 6:1లో కృప విస్తరించిందని పాపమందు నిలిచిందువా అని క్వశ్చన్ వేస్తాడు. 6:22లో ఒక మాట అంటాడు. చదవండి, రోమా 6:22. టైం ఎంత అవుతుంది? చదవండి. ఆ, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. అర్థమైందా? ఏంటిదంటే యవనస్తులకు ఫలం ఏంటిదంట? పరిశుద్ధత కలుగుటే ఫలం. ఈరోజు సినిమా 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 చూడకుంటున్నావు అంటే అదొక ఫలం. ఎదురుగా అమ్మాయి వెళ్తుంది, కళ్ళు మూసుకున్నావు, చూపు పక్క తిప్పుకొని మోహం చూపులో పడకుండా వెళ్తున్నావు, అదొక ఫలం. దేవుడు ఇదంతా రాసి పెడతాడు. నీ రహస్య జీవితంలో నువ్వు దేవునికి యథార్థంగా ఉన్నది ప్రభు రాసి పెడతాడు. పరిశుద్ధతయే నీకు ఫలము. నీ యథార్థతను ఆయన నోట్ చేస్తాడు. నోట్ చేసి ఎంత ఆశీర్వదించాలో అంత ఆశీర్వదిస్తాడు. కోకొల్లలుగా ఆశీర్వదిస్తాడు. వద్దన్నా ఆశీర్వదిస్తాడు. నేను నాకు ఇంగ్లీష్ రాదు. అయితే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్లో మిడ్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయినా. ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యి మేడంని అడిగిన. మా ఇంకో నా ఫ్రెండ్కు ఇంగ్లీష్ 40 మార్కులకు, నా ఫ్రెండ్కి 28 మార్కులు వచ్చినాయి. నాకు ఇంగ్లీష్లో మరి 6 మార్కులు వచ్చినాయి. ఫెయిల్ అయినా. అయితే మేడం దగ్గర ఇద్దరం పోయినాం. 6 మార్కులకు నాకు 1 మార్క్ కలపలేదు. 28 మార్కులకు వాడికి 2 మార్కులు కలిపి 30 వేసింది. నేను మేడంని అడిగినాను, మేడం వాడికి 28 వచ్చినాయి, +2 వేసినావు 30, నాకు 6 వచ్చినాయి, నాకు +2 వేస్తే నేను పాస్ అవుతా కదా మేడం అన్న. అంటే మేడం ఏమనిందంటే, వాడి పేపర్లో వర్త్ ఉంది, నీ పేపర్లో ఏముంది? వాట్స్ యువర్ రిటర్న్? నీ పేపర్లో ఏమున్నదయ్యా? ఏం రాసినావు అని అడిగి, అప్పుడు రియలైజ్ అయ్యి చదివి ఇంగ్లీష్లో 100కు 68 మార్కులు వస్తాయి ఫైనల్ ఎగ్జామ్లో. కాబట్టి వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో పరిశుద్ధతకు ఏముంది చోటు? రహస్య జీవితంలో చోటు ఉందా? ప్రార్థనలో చోటు ఉందా? సమాజంలో చోటు ఉందా? కాలేజీలో చోటు ఉందా? ఎక్కడ చోటు ఉంటే దాన్ని దేవుడు రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి ఆశీర్వదిస్తాడు. ఫలింపులోకి తీసుకొని వెళ్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే ప్రభు వేస్తూనే ఉంటాడు, మార్కులు వేస్తూనే ఉంటాడు. ఫలింపులోకి తీసుకొని పోతూనే ఉంటాడు. శ్రమ రావచ్చు. యోసేపు రాలేదు శ్రమ. పోతిఫర్ భార్య జైలు వేసింది. తర్వాత అన్నలు బాయిలేసిండ్రు, అమ్మిండ్లు. తర్వాత యాకోబు ఏడ్చిండు. చెరసాల్లో చేసిన మేలు జ్ఞాపకం చేసుకునేటోడే లేడు. అయినా అన్ని రికార్డ్ చేసి ఒకటేసారి ప్రధానమంత్రిని చేస్తుంది. కాబట్టి నాలుగవది మనం ఏంటిదంట? ఫలించాలి. టైం ఎంత అవుతుందండి? 8:50 అయిపోయింది. ఇంకా 2 మాటలు చూసుకొని ముగిస్తాం. మొదటిది ఏంటిది? జీవం. రెండవది ఏంటిది? అంటుకట్టబట్ట. జీవం అంటే మన రక్షణ మార్మన్స్. అంటుకట్టబట్ట అంటే మన జీవం దేవునిలో దాచి ఉంచుట. మూడవది నీటి కాలువ. నీటి కాలువ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ దప్పిక తీర్చబడుతుంది. వాళ్ళు జీవిస్తూనే ఉంటారు. నాలుగవది ఫలింపు. ఐదవది కీర్తనలు 1:3లో ఆకు వాడక అని రాయబడింది. ఏంటంట? ఆకు వాడక. చదవండి అదొక్క మాట. యెషయా 40:31. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40:31. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలం పొందుతారంట. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడు, నూతన బలం పొందుతావు. కాబట్టి నేను కాలేజీలో ఆహ్, నాకొకటే తెలుసు. ఇల్లు తెలుసు. ఇల్లు అయిపోయిన తర్వాత కాలేజు, కాలేజు తర్వాత చర్చ్. మార్నింగ్ ఇంట్లో ఉంటాను. ఇల్లు అయిపోయిన తర్వాత కాలేజీలో ఉంటాను. కాలేజ్ అయిపోయిన తర్వాత చర్చ్. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. చర్చ్‌లో పని చేసేవాడిని. తర్వాత టైం అయిపోయిన తర్వాత చర్చ్‌లో మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడిని. తర్వాత ప్రార్థన కూడిక, బైబిల్ స్టడీ, తర్వాత ఉపవాస ప్రార్థన ఇవన్నీ చేసేవాడిని. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూస్తే ఏమైతారంటే నూతన బలం పొందుతారు. కాబట్టి ఎన్నో, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఎన్నో వర్క్స్ ఉంటాయి. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నూతన బలం పొందుతూనే ఉంటారు. పొందుతూనే ఉంటారు. ఆత్మీయతలో ఎలా ఉంటాము? వెలుగులో ఉంటాం. నూతన బలం పొందుకుంటాం. నూతనత్వంలోకొస్తాం. పరిశుద్ధతలో ఉంటాం. ఆకు ఏం గాదు? వాడిపోదు. ఏం గాదు? వాడిపోదు. ఎట్లా ఉంటదంట? పచ్చగా ఉంటది. ఎట్లా ఉంటది? పచ్చగా ఉంటది. ఎవరికైనా చెట్టు చూస్తే పచ్చగా ఉన్నదనుకోండి, అది ఔషధానికి పనికొస్తది. చెట్టు పచ్చగా ఉందనుకోండి, నీడకు పనికొస్తది. చెట్టు పచ్చగా ఉందనుకో, ఇంటి తోరణానికి కూడా పనికొస్తది. చెట్టు పచ్చగా ఉందనుకోండి, ఆక్సిజన్ ఇస్తది. అంటే ప్రాణవాయువునిస్తది. కాబట్టి ఆకు వాడదు పచ్చని తనం ఉంటే. కాబట్టి మనం పచ్చగా ఉంటే మన కుటుంబానికి వెలుగిస్తాం, నీడనిస్తాం. మన వాక్యంలో పచ్చగా ఉంటే నలుగురు వాక్యం చెప్తాం. అంటే వాక్య సమృద్ధి ఉంటే నలుగురి వాక్యం చెప్తాం. నూతన బలం. తర్వాత మంచిగా పాడగలిగితే ఆ పాటల ద్వారా నలుగురికి మేలు చేస్తాం. కాబట్టి అది ఐదో విషయం. చివరి విషయం చూడండి. చదవండి. కీర్తనలు 1:3. అతడు నీటి కాలువలలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలవిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగు. కాబట్టి అతడు చేసేది ఏదైనా గానీ ఏమైతదంట? సఫలమై వస్తది. కాబట్టి ఒక మాట చూసుకొని ముగిద్దాము. ఆదికాండము 24:1. ఆదికాండము 24 అధ్యాయము 1 వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కాబట్టి అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించినాడు. భూపంట ఇచ్చినాడా? ఇచ్చినాడు. పశువులను ఇచ్చినాడా? ఇచ్చినాడు. భార్యనిచ్చినాడా? ఇచ్చినాడు. కొడుకునిచ్చినాడా? ఇచ్చినాడు. దాసులనిచ్చినాడా? ఇచ్చినాడు. ఏ దేశంలోకెళ్ళినా ఆశీర్వదించినాడా? ఆశీర్వదించినాడు. కాబట్టి ఎన్నో కష్టాలొచ్చినాయి. అబ్రహాం కష్టాలు రాకుండా ఏం లేదు. 70 సంవత్సరాలకు పిలిస్తే 100 సంవత్సరాలకి కొడుకునిచ్చినాడు. కాబట్టి కష్టాలు పడినాడు. కష్టాలు పడకుండా అబ్రహాం ఏం లేడు. కానీ 24:1లో బహుకాలం గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కాబట్టి యువర్ ఓల్డ్ ఏజ్ ఎప్పుడైతే నువ్వు వృద్ధునివి అవుతావో అన్ని విషయాలు ఆశీర్వదింపబడతావు. ఉద్యోగంలో ఆశీర్వదింపబడతావు, చదువులో ఆశీర్వదింపబడతావు, వివాహ జీవితంలో ఆశీర్వదింపబడతావు. కాబట్టి ఇప్పుడు చాలామంది వివాహం చేసుకుంటున్నారు, బ్రేకప్. క్రైస్తవులు కూడా వివాహం చేసుకుంటున్నారు, తర్వాత డైవర్స్. ఇంకా డైవర్స్ అయితే పిల్లలకి ఎంత కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత ఏడుస్తారు. ఎండింగ్ వరకు రన్ చేయాలి. లైఫ్ని ఎండింగ్ వరకు రన్ చేస్తే అన్ని తీరుల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఇసాకు మరి అబ్రహాము జీవితం బట్టి ఇసాకుకు వివాహం జరిగింది. ఇసాకు కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడినాయి. కాబట్టి ఈ మధ్యలో తీసుకునేటువంటి ఓన్ డెసిషన్స్ తోటి ఏదో కులం బట్టో, ఆస్తిని బట్టో, అంతస్తులను బట్టో, మంచి చదువుతున్నదనో, మంచి ఉద్యోగం ఉందనో ఓన్ డెసిషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? బ్రేకప్. యూ షుడ్ నాట్. క్రైస్తవుడు ఒక్కసారి పెళ్లి చేసుకున్నాడంటే జీవితాంతం వరకు భరించాలి. అందుకోసం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి.
తొందరపడితే ఏడవాల్సినటువంటి పరిస్థితి. అబ్రహాం తొందరపడలేదు. అంటే ఆగర్ వచ్చింది. అది తొందరపాటుతనం జరిగింది. దాన్ని బట్టి ఇప్పటికి కూడా ఇస్రాయేల్ ఎంతగానో నష్టం అనేది ఉన్నది. కాబట్టి అబ్రహాం జీవితంలో కూడా తొందర ఉంది. కానీ అబ్రహాము మరి విశ్వాసమును దేవుని దగ్గర నిలిచి ఉన్నాడు. అతడు చేయనదంతా సఫలమైంది. 24వ అధ్యాయం 1వ వచనంలో అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. హాగరు ఒకటి తన జీవితంలో అవిశ్వాసం ద్వారా వచ్చింది. కానీ అన్నిట్లో అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్నేహితులుగా ఉన్నాడు. దాన్ని బట్టి అన్ని విషయాలు అబ్రహాము ఆశీర్వదింపబడినాడు. చివరి మాట పరమగీతములు 6వ అధ్యాయము 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని. కాబట్టి ప్రభువు వస్తాడు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి. ఎవరిని అంటాడు? రక్షింపబడిన వారిని. ఉద్యానవనానికి వస్తాడు ప్రభు, మనతో మాట్లాడడానికి, మనతో ముచ్చటించడానికి, మనతో సమయాన్ని స్పెండ్ చేయడానికి ఉద్యానవనానికి వస్తాడు. ప్రభు దగ్గర కనిపెట్టాల. ఉద్యానవనానికి ప్రభు వచ్చినప్పుడు ఫోన్ చూడొద్దు. ఉద్యానవనానికి ప్రభు వచ్చినప్పుడు ఏం చేసిందంటే అవ్వ పాముతో మాట్లాడింది. దాన్ని బట్టి ఏదైనా నుంచి బయటకు వచ్చిన ప్రభు మరి నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు ఫోన్లు చూడడము, ఇంకా వేరేది చూడడము, ప్రభువును బాధ పెట్టడము, మరి వేరే వాళ్ళతో స్నేహం చేయడము, అలాంటి పనులు చేసి ప్రభు ఉద్యానవనానికి వేయించేసినప్పుడు ప్రభు బాధతో వెళ్ళిపోవచ్చు. సంతోషంతో ఉండాలి. ప్రభు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత బాధపడినాడు, ఎంత ఏడ్చినాడు. తినొద్దన్నా కదా, ఎందుకు తిన్నారని ఎంత బాధపడినారు. ప్రభు నీ దగ్గరికి వస్తే నీ స్థితి ఏంటిది, నా స్థితి ఏంటిది జ్ఞాపకం చేసుకో. ఇంకా రక్షణ మార్మన్స్ లేదా, పాప క్షమాపణ లేదా, ప్రభు ఉద్యానవనానికి వస్తాడా, నీతో మాట్లాడడానికి వస్తాడా, నువ్వు ప్రభుతో మాట్లాడుతున్నావా, ప్రభుతో నీకు సంబంధం ఉందా, జ్ఞాపకం చేసుకో. నేను 6 రకాలుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మొదటిది నీలో జీవాన్ని ఇవ్వాలా, తర్వాత నీ జీవాన్ని దాచిపెట్టాలా, మూడవది నీ జీవము క్రీస్తులో ఉండాలా, నాలుగవది నేను ఫలింపులోకి తీసుకొని పోవాలా, ఐదవది నీ ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి నీ జీవితం, ఆరవది నువ్వు చేసే పని అంతా సఫలతలో రావాలా. కాబట్టి ప్రభువును ప్రార్థించు, ప్రభువుకు క్వైట్ టైం ఇవ్వు, ఉదయకాలం లేచి ప్రభువును ఆరాధించు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళు, ఆరాధన చేయి, తర్వాత ప్రార్థన కుడికలకు వెళ్ళు, బైబిల్ స్టడీస్కి వెళ్ళు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళు, ఫాస్టింగ్ ప్రేయర్స్కి వెళ్ళు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఉద్యానవనానికి వేయించేసినప్పుడు ప్రభుతో మాట్లాడడం నేర్చుకుందాం. ప్రభు ఆశీర్వాదంలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అన్నా